హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజు మనం చాక్లెట్ కేక్ తయారు చేసుకుందామండి. దానికోసం 3 గుడ్లు తీసుకుని బీట్ చేసుకోవాలండి. తర్వాత బేకింగ్ సోడా అర స్పూను, బేకింగ్ పౌడర్ స్పూను, చిటికెడు సాల్ట్ వేసుకుని 1 కప్పు పంచదార తీసుకున్నానండి. మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మిక్సీ వేసుకొని జల్లిచ్చి దాన్ని కూడా కలుపుకోవాలండి. 1/2 టీ స్పూన్ వచ్చేసి వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. అది కూడా వేసి బీట్ చేసి వేసుకున్న తర్వాత నెయ్యి పోసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ కూడా వాడుకోవచ్చండి. నెయ్యి లేకపోతే నేను కొద్దిగా నెయ్యి వేసాను, ఆయిల్ కూడా పోసానండి. 1/2 కప్పు ఆయిల్ పోసానండి. పోసి మొత్తం కలిసేలాగా బీటర్తో కలుపుకోవాలి. ఈసారి నేను బ్లెండర్ యూజ్ చేయట్లేదండి, బీటర్తోనే బీట్ చేస్తున్నాను. కట్ అండ్ ఫౌల్ మెథడ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, అదేం లేదండి. మనం ఎలా కలుపుకున్నా సరే మనం కలుపుకునే విధానాన్ని బట్టి కేక్ వస్తుందండి. తర్వాత గోధుమ పిండి వేసానండి. నేను 1 కప్పు గోధుమ పిండి వేసాను. 1 కప్పు కోకో పౌడర్ కూడా వేసి బీట్ చేసేసుకోవాలండి, ఉండలు లేకుండా. గోధుమ పిండి, పంచదార, మొత్తం కలిసేటట్లు ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పాలు పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలండి. అంత గట్టిగా కాదు, అంత లూజ్గా కాదండి. కొద్దిగా పాలు పోసుకోండి. ఒకేసారి పోసుకుంటే లూజ్ అయిపోతుందండి. చూసారుగా, అలా వస్తే చాలండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని, బేక్ చేసుకునే గిన్నె తీసుకుని దానిలో ఆయిల్ అప్లై చేసుకుని కొద్దిగా వీట్ ఫ్లోర్ వేసుకుని అలా డస్ట్ చేసుకోవాలండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న కన్సిస్టెన్సీని పోసేసుకుందాం. దానిలో పోసుకుని ఓవెన్లో ప్రీహీట్ చేసిన తర్వాత 5 నిమిషాలు దానిలో ఓవెన్లో పెట్టేసుకుని few minutes later. సో 40 నిమిషాల తర్వాత కేక్ రెడీ అయిపోయిందండి. టైప్ కూడా చేయండి. మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.